హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మా మేడం వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది, పైన ఇల్లు కడుతున్నారని చెప్పాను కదా. ఇదంతా ఏసీ బాక్స్లు అండి. ఇవి ఇంకా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా పని ఉంది, చాలా 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 పని ఉంది. సిమెంట్ కట్టెలు అవి. ఇదంతా వేస్ట్ మెటీరియల్, ఇదంతా పడేయాలి. ఇల్లు చూపిస్తాను రండి. ఇదేంటంటే ఈ ఏసీ బాక్సులు కనిపించకుండా ఇలాగ క్లోజ్ చేసేసారు. ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఒక డోర్ పెడతారనమాట. అంటే ఇక్కడ రావాలంటే ఇక్కడ ఒక డోర్ పెడతారు. తర్వాత ఇది లిఫ్ట్ అండి. మనకి 3 ఫ్లోర్లు, ఫస్ట్లో 3 ఫ్లోర్లు ఉండేవి. 3 ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే కింద లిఫ్ట్ ఎక్కితే ఇక్కడికి వచ్చేసినట్టుగా ఇక్కడ కూడా సెట్ చేశారన్నమాట. లిఫ్ట్ చూస్తున్నారా? లిఫ్ట్ ఇక్కడికి కూడా ఇలా వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఒక సెంటర్ ఏసీ ఉందండి. ఇది కూడా వాళ్ళకి కనిపించకుండా నీట్గా ఉన్నట్టుగా. అంటే ఈ మెటల్ ల్యాండ్ ఏంటంటే పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది. నేను లాస్ట్లో మీకు మొత్తం స్టార్టింగ్ కాడి నుంచి ఫాస్ట్గా ఒక వీడియో పెట్టేస్తాను, దీంట్లోనే సెట్ చేస్తాను. ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట. ఈ ఏసీలు కూడా వీళ్ళకి కనిపించకుండా నీట్గా ఉన్నట్టుగా ఇక్కడ ఒక డోర్ పెట్టారు. అంటే ఈ ఏసీలకి ఏమైనా పని చేయాలంటే ఈ డోర్ ఓపెన్ చేసి వెళ్ళినట్టుగా. చూడండి, ప్లాస్టింగ్ కూడా అయిపోయింది, అలాగే సీలింగ్ కూడా అయిపోయింది. చూడండి, ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. అక్కడ ఒక కిటికీ. ఇది మరి ఇక్కడ ఏం యూస్ చేస్తారో మరి. మేబీ పనిచేసే అమ్మాయికి ఇక్కడ రూమ్ ఇస్తారనుకుంటా. ఇది వాష్ ఏరియా పెట్టి ఇది ఒక చిన్న రూమ్గా ఇస్తారనుకుంటున్నాను నేను. బహుశా ఏమో మరి తెలీదు, లేకపోతే ఏంటో మరి. మొత్తం అయిన తర్వాత వాళ్ళు ఏం సెట్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ ఇదొకటి మరి ఇదొక బాత్రూమ్ అనుకుంటా. పైప్స్ ఉన్నాయి కదా, బాత్రూమ్ అనుకుంటా ఇది. చూడండి, సీలింగ్ ఇలా ఉంటుంది పైన. దీనికి ఇంకా సీలింగ్ పని ఇంకా అవ్వలేదు. ఇక్కడ మొత్తం సెంటర్ ఏసీ అనుకుంటా. చూడండి, మొత్తం సెంటర్ ఏసీ అనుకుంటా. ఇక్కడ కిటికీ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా, పెద్ద బెడ్రూమ్. అదొక్కడ కిటికీ ఒకటి వస్తుంది. ఇంకా పని కంప్లీట్ అవ్వలేదు. చూడండి, ఇదొక రూము. ఇదంతా పెద్ద హాల్ అన్నమాట. ఇదంతా పెద్ద హాల్. నెక్స్ట్ ఎంట్రన్స్ హాలు. అటువైపు బెడ్రూము, అటువైపు మరి అదొక బాత్రూము. ఇది మరి వాషింగ్ ఏరియా అనుకుంటా. ఓకే, ఇది వచ్చి వాషింగ్ ఏరియా అనుకుంటా. అంటే వాషింగ్ మిషన్లు యూస్ చేసే ఏరియా అనుకుంటా అది బహుశా. ఇది వచ్చి ఇంకో బెడ్రూమ్. ఇది వచ్చి ఇంకొక బెడ్రూమ్. మరి ఇటువైపు అటాచ్డ్ బాత్రూమ్ అనుకుంటా. ఇవి ఉన్నాయి కదా. ఓకే, ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్ అనుకుంటా. మేబీ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. మరి వాళ్ళు ఎలా ఐడియా వేశారు మరి. ఇది జస్ట్ ఒక రూమ్గా పెట్టారు. ఏమైనా పిల్లలు పుట్టిన తర్వాత ఆడుకోవడానికి, లేకపోతే స్టోరేజ్ రూమ్ లాగో యూస్ చేసుకోవడానికి. స్టోరేజ్ రూమ్ అంటే ఏమైనా సెట్ చేస్తారనుకుంటా, కబోర్డ్స్, తెలీదు. మొత్తం అయిన తర్వాత ఒక ఐడియా అనేది వస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఇదన్నమాట విషయం. చూసారా, ఇటు ఒక చిన్న రూమ్ ఇచ్చారు. మరి ఏం పెడతారో ఏమో తెలీదు. ఇదైతే మాస్టర్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఒక పెద్ద రూమ్, చాలా పెద్దగా ఉందండి ఈ రూమ్ అయితే. మీకు దూరం నుంచి చూపిస్తాను చూడండి. ఇదైతే చాలా పెద్దగా ఉంది రూము, అసలు చాలా పెద్దగా ఉంది. అది స్టోర్ రూమ్ అనుకుంటా. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఇది పెద్ద హాల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ డోరు. ఇది వచ్చి వాషింగ్ ఏరియా అనుకుంటా. అదొక బాత్రూము. ఇది పెద్ద హాలు, ఎంట్రన్స్ హాల్ అనమాట. ఇది ఒక బెడ్రూము. ఇప్పుడు ఈ ఇంట్లోనే పనిచేయడానికి మా అక్క వాళ్ళ కోడలు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు స్టార్టింగ్ కానించి ఇక్కడ ప్లేస్ ఎలా ఉంది, ఎలా చేశారు, మేస్త్రీలు ఎటువైపు నుంచి వస్తున్నారు. మేస్త్రీలు అటువైపు నుంచి వస్తారండి. అటువైపు
ఏకంగా మూడు మూడు అంతస్తులు ఎక్కి వస్తారండి. నిజంగాను అసలు వాళ్ళు ఎలా వస్తున్నారో కానీ అలవాటైపోయి ఉంటుంది వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఆ రూమ్లో ఐరన్ చేస్తాను. ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకున్నారన్నమాట. ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకున్నారు. అసలు చాలా పని ఉందండి. అసలు పని అయితే అలా ఇలా లేదండి. అవన్నీ కవర్స్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వాటర్ బాటిల్స్ అండి. ఇంకా కింద కూడా ఉన్నాయి. అదే అప్పట్లో బాంబులు వేశారు కదా, అప్పుడు నీళ్లు దొరకవని వాటర్ బాటిల్స్ కొని పెట్టారు కదా, అలాగే ఉండిపోయినాయి. అల్హమ్దులిల్లా ఇప్పుడైతే నీళ్లు బాగానే వస్తున్నాయి. ఇది ఇలా బయటికి వెళ్ళాలన్నమాట. సరే ఫ్రెండ్స్, అయితే నేను వచ్చిన పని ఏంటంటే తీసుకెళ్ళడానికి వచ్చాను. వాళ్ళకి టీ అవి ఇచ్చినవి. ఇంకా వాటర్ జగ్ ఎక్కడో పెట్టినట్టున్నారు, వెతుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను మ్యూజిక్ పెట్టి ఉన్న వీడియో కూడా దీనికి యాడ్ చేస్తాను. అసలు ఫస్ట్ కాడి నుంచి ఏంటి విషయం అనేది చూసేయండి. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తానండి, మ్యూజిక్ పెట్టి చూసేయండి. అది కూడాను మన ఇండియాలో అయితే మ్యారేజ్ అయిన డేనే పెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అలా కాదండి, 6 నెలల లోపు ఎప్పుడైనా రావచ్చు. మొన్న అయితే వెడ్డింగ్ వీడియో నేను పెట్టాను, అదొకసారి చూడండి. వెడ్డింగ్ చేశారు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఉంగరం తొడిగించాడనమాట. తర్వాత ఈ ఇంటికి సంబంధించిన ఏసీ బాక్సులు, ఇంకా వాషింగ్ మిషన్లు, టెలివిజన్ అంటే టీవీ, ఇంకా చాలా ఐటమ్స్ అన్నమాట. మిక్సీలు, గ్రైండర్లు మొత్తం అంతా వచ్చేసినాయి. మొత్తం అంతా తీసేసుకున్నారు. ఇల్లు అయిపోతే చాలు, అయిపోతే వెంటనే అవన్నీ తెచ్చి సెట్ చేసేస్తారు. ఇంకా పెళ్లి కూతురు వచ్చేస్తుంది. అల్హమ్దులిల్లా. ఇది లిఫ్ట్ అండి, ఓపెన్ చేశారు. ఇక్కడ లిఫ్ట్ అమర్చడానికి ఓపెన్ చేశారు, 4వ ఫ్లోర్కి సెట్ చేయడానికి. ఇది ఇంటి ప్లానింగ్ అండి. ఫస్ట్లో ఇలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బీమ్ వేశారన్నమాట. ఇక్కడంతా ఏసీ బాక్స్లు ఉండేవి చూసారా, అది సపరేట్ చేసి ఇంతవరకు ఇల్లు కడుతున్నారు. నేను టీ, మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను. చూడండి, ఇవి కూడా పైకి తీసుకెళ్తున్నారు. చాలా బరువుగా ఉన్నాయి, మెట్ల పై నుంచి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే లిఫ్ట్ అనేది ఓపెన్ చేస్తారు కదా, ఎందుకంటే 3 ఫ్లోర్కి ఉంది, ఇంకా 4వ ఫ్లోర్కి పెట్టాలని మొత్తం పగలగొట్టేశారు లిఫ్ట్. చూసారా, 3 ఫ్లోర్స్కి ఎంత పెద్ద నిచ్చెన వేసుకొని పైకి ఎక్కుతున్నారో. వచ్చిన వాళ్ళు ఇంట్లోంచి కాకుండా దీనిపైనుంచి వెళ్ళాలి, ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి. పని అయిన తర్వాత మళ్ళీ మెట్లు దిగి బయటికి నుంచి వెళ్ళిపోవాలి. చూడండి, పని అయింది, భోజనానికి వాళ్ళు వచ్చారు. ఫిరంజిజాజ్ మా ఆంటీ గారు చేశారు, వాళ్ళ కోసం భోజనం తీసుకెళ్తున్నాం. పెప్సీలు కూడా ఇచ్చాము మేస్త్రీలకి. ఇది కట్టిన ఇల్లు. చూడండి, అక్కడ రాళ్ళు తీసుకెళ్తున్నారు కొక్కలింగ్తో. అంటే 4వ ఫ్లోర్ కదండి, అందుకోసం దీంతో పైన కట్టడానికి మెటీరియల్ అంతా దాంతో తీసుకెళ్తున్నారు పైకి. చూసారా ఎలా తయారైపోయిందో ఇల్లు అప్పుడే. ఆ రాళ్ళు యూస్ చేసి గోడ కట్టారు, అవే రాళ్ళు యూస్ చేసి స్లాబ్ కూడా వేసేసారు. మన ఇండియాలో లాగా కాదండి, ఇక్కడ అవే రాళ్ళతో గోడలు కూడా కట్టారు, అవే రాళ్ళతో స్లాబ్ కూడా దాంతోనే సెట్ చేశారు.
ఇది లిఫ్ట్ అన్నమాట. ఇంకా ఇది లిఫ్ట్ ఓపెన్ అవ్వడానికి పైన లిఫ్ట్కి ఇంకో రూమ్ కడుతున్నారు. పై ఫ్లోర్లో సతల్ ఫోక్ అంటారు, అరబ్బీలో సతల్ ఫోక్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో, అంతంత పెద్దవాళ్ళు ఎంత చక్కగా ఎక్కుతున్నారో. అంత పెద్ద నిచ్చెన, 3 అంతస్తులు నిచ్చెన ఎక్కి వెళ్ళాలి. ఇంట్లోంచి రానివ్వరు కోవిటీస్. ఏమైనా బాక్సులు కానీ ఏమైనా మెటీరియల్ కానీ తీసుకురావాలంటే అప్పుడు రాణిస్తారు. అదిను మేము దగ్గరుండి తీసుకెళ్ళాలి వాళ్ళకి పైకి. ఎందుకంటే మగవాళ్ళకి వాళ్ళు చూడరు కదండి, అందుకోసం అస్సలు ఒప్పుకోరు. అందుకే మేము దగ్గరుండి తీసుకెళ్తూ ఉంటాం వాళ్ళకి పైకి, మేస్త్రులకి. ఆ నిచ్చెన చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎంత పొడవుగా, 3 అంతస్తులు నిచ్చెన ఎక్కుతారు. బాబోయ్, ఎలా ఎక్కుతున్నారో ఎలా దిగుతున్నారు. ఇక్కడ గోడ ఉండేది ఇంతకుముందు, తలుపు పెట్టడానికి గోడ తలుపు సైజులో కట్ చేస్తారు గోడని. మొత్తం ఇల్లంతా అయిన తర్వాత ఇంకో వీడియో పెడతానండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏసీ బాక్సులు, టీవీ బాక్సులు మొత్తం అన్నీ తీసుకొచ్చేసారు. ఇల్లు అవ్వడమే లేటు. చూడండి, అది మోటార్ అన్నమాట. అంటే లిఫ్ట్ మోటార్ ఎంత పెద్దగా ఉందో. మూడు ఫ్లోర్లకి లిఫ్ట్ ఉండేది, ఇప్పుడు 4వ ఫ్లోర్లో కూడా లిఫ్ట్ పెట్టేశారు. మా తమ్ముడు అండి, ఇక్కడ పనిచేసే డ్రైవర్ పిల్లోడు, యూపీ అబ్బాయి. మాకు ఇంకో తమ్ముడు ఉన్నాడు, నర్సాపురం తమ్ముడు, తన వేరు మా తమ్ముడు. ఈ అబ్బాయి యూపీ అబ్బాయి. ఆ లిఫ్ట్ వర్షం పడుతుంది, మరి పాడైపోతుందని దానికి కవర్లు కట్టడానికి పైకి వెళ్ళాం మేము. ఇది మంచినీళ్ళ ట్యాంక్. ఈ ఇంటికి సరఫరా పెద్ద ట్యాంక్ పైన సత్తల్ ఫోక్ పైన ఉంటుంది. ఇప్పుడు ఆ మంచినీళ్ళ ట్యాంక్ పక్కనే లిఫ్ట్కి ఒక రూమ్ కడుతున్నారన్నమాట. పైకి వెళ్ళిపోతుంది అన్నమాట లిఫ్ట్, 4వ ఫ్లోర్కి వచ్చేస్తుంది. శుభ్రంగా చూడండి, కవర్లు పెట్టి కట్టేసాం. ఇంకా చినుకులు పడినా ఏం పడినా మిషన్ అయితే పాడవద్దు. చూడండి, ఇది ఈ మెట్లు దిగి కిందకి వెళ్ళాలి మేము. భయపడతా దిగుతున్నాను నేను. వచ్చేసాం. ఇలా ఉంటాయి అరబ్ కంట్రీస్లో పనులు. కరెంట్ బోర్డు అక్కడ కొత్త ఇంట్లో కరెంటు సెట్ చేస్తున్నారన్నమాట. పైప్ లైన్ చూసారా ఎలా వేశారో? పైప్ లైన్, 2 బెడ్రూమ్లు, ఒకటి బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్, ఒకటి అంటే బట్టలకే, కేవలం బట్టలకే ఒక రూమ్ పెట్టారు. అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి, వంటగది చాలా చిన్నది, బయట ఒక బాత్రూమ్. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇదేమో పైప్ లైన్ లేవు, ఇదేమో బట్టలు పెట్టుకోవడానికి రూమ్ అన్నమాట. ఇది ఒక అటాచ్డ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా హాల్, పెద్ద హాలు. ఆ పక్కన ఇంకో రూమ్ ఉంది. ఇది ఒక రూమ్. ఇల్లంతా పూర్తిగా అయిపోతే తెలుస్తుంది. ఈ ఏసీలు ఉన్న చోట గోడ కట్టేస్తున్నారు కనిపించకుండా. ఇది బయట అండి, మా ఎంటర్ గేట్ అన్నమాట, ఎంట్రన్స్ గేటు. ఇది మా ఎదురుగుండా ఇల్లు. ఆ కొక్కలింగ్తో చూడండి, మళ్ళీ కావాల్సిన మెటీరియల్స్ తీసుకొచ్చారు. 4 ఫ్లోర్స్ కదండి, అందుకోసం దాన్ని యూజ్ చేస్తున్నారు. దాంతోనే చెత్తంతా, దాంతోనే పైన ఉన్న చెత్తంతా దాంతోనే తీస్తారు.
చూడండి ఎంత పొడవుగా ఎంత హైట్గా ఉందో, 4వ అంతస్తుకి వెళ్తుంది అది. చూసారా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.